అసలు వాస్తవం ఏంది అని చెప్పడానికి ఇవాళ మేము తప్పకుండా మేడిగడ్డకు పోతామని కేసీఆర్ గారు నల్లగొండలో ఏ ప్రకటన అయితే చేసినారో దానికి అనుగుణంగా ఇవాళ మేమందరం కూడా అక్కడ మేడిగడ్డ బరాజు, ఆ తర్వాత ఇప్పుడే ఇక్కడ అన్నారం బరాజు రెండు కూడా చూసి ఇది మొదటి అంకంగా మొదటి అడుగుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరపున ప్రజలకు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల పైచిలుకు ఉన్న టన్నల్స్, 1500 కిలోమీటర్ల పైచిలుకు ఉన్న ప్రవాహ కాలువలు, వీటితో పాటు మొత్తం కాళేశ్వరం ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు ప్రాంత రైతాంగానికి ప్రజానీకానికి తప్పకుండా జరుగుతున్న ప్రచారం విషయంలో మరి వాస్తవం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టే ఇక్కడికి రావడం జరిగింది.